శ్రీనందమోరునిలయా ప్రాణాంతః పరతంత్ర నానానిగమసుఖోగ్రజ్ఞానాకృతి భక్తజనవశా నిశ్చేష ఇదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి గల్గినను సదమల బుద్ధికిం సకల శాస్త్ర రహస్య వివేకమధ్యునన్ మదికి అనంత కల్పనల మక్కువ కల్పిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రు రామకథన్ భజిం తిరిగి వసంతకాలమరుదించెను మాధవుడు ప్రభుత్వ వైఖరిని వనాంతముల్ బహుముఖంబులబొందగ స్వీయ ముద్ర నిర్భర సుమనోభిరాముడై రాజిలే రాజిత రాజకీరముల్ పరువులు వెట్టే ఆత్మభువారువముల్ హరిరుజ్వలాంగముల్ అజానేయమునెక్కి ప్రతరుదితాభ్యాసంబులై నిత్యమున్ శ్రీజేతృ ప్రథమానమూర్తియైరా శ్రీరామచంద్రుండు విధి జాగ్రత్ పురకామినీ నయనదిహిత్యంశుమాలాక్షటల్ రాజీవంబుల తోరణాల పరుసల్ రాజిల్లు ఇరువంకలన్ వినిపించున్ ప్రతినాట ప్రొద్దుట బహిర్వీధి పురోద్యానధాత్రిని అభ్యాసము సేయుచు రఘుశిశు క్రీడా భుజాస్ఫాల ఘట్టన విస్ఫారిత శింజినీ పటుధనుష్టాంకార భాంకారముల్ పునరాయాత పునఃప్రయాత ఖగరాట్ భుజాగ్రఫీట్కారముల్ మత్తాశ్వంబులపై మదేభములపై మన్నించి ఎక్కించకుండు ఎత్తు పల్లపు చోటులన్ రథము పోనీకుండు అతండెక్క జాగ్రత్తంజూడుడటంచు చెక్కను ధరాకాంతుండు వీరాలితో వృత్తివ్రత్వము చూపు రాముడరియే ఎక్కంగవాంచి మాలిమిసేతకు మలగని దారిని శృంఖలాబద్ధమై చెలగుదాని గళమున వ్రేలాడగట్టిన ఇనుపమేకుల కమ్మి రాపిళ్లకును విదీర్ణ ఘింకార నినద భయంకరమగుదాని వన్యగంధే భంగు వరలజూచి రాముండు తుండంగు రాబట్టి కుంభస్థలం వెక్కి అజరించి లంకెలూచి మెడగుదె సడల్చి వెలి నాల్గు కడలు తోలి కొట్టమునకు మరల్తగా కుతిల పడుచు మావటిండ్రు అభ్రమందరు మనుజనాథు వలని భయమున ఎదలలో కళవళించి రామచంద్రుండు వదలు నారసముతోడ లక్ష్మణుడు పరువెట్టును
లక్ష్మణుండు వదలు నమ్ముతో వాటుగా బయలుదేరి పరుగునిడు మున్నుగా రామభద్రమూర్తి రథచోదన దక్షతలో ప్రథమతకైచను పరీక్ష రాముండొక సారథిగా లక్ష్మణుడొక సారథిగా లీలయనుచు దశరథుడొప్పికొని ఒక్కడుబారుగా గదెలనూగి రథాళి ఏగుచోదొక్క విచిత్రవల్గన మహోద్ధతి దాశరథుల్ రథంబులన్ మిక్కిలిదోలిరి అంతన నిమేషములో మునుమున్నుగా ధరంజెక్కిన ఎట్లుగాగ పరచన్ హయముల్ రయతీవ్రమూర్తులై అథధారాగతులయ్య గుళ్ళును దిగుళ్ళవు నెలపై బోవుచో రథముల్ సుంతయు గృద్దుకోవు హయముల్ శాంతాకృతుల్గావు ఏ రథిగున్ స్వీయరథంబు దప్పికొని పోరాదు అట్లు పోదాలడున్ ప్రథముండై రఘురాముడేగ పిరుదన్ రాజిల్లె సౌమిత్రియున్ ఈ పసికందుల ఈ పసిచేతులు ప్రగ్రహంగుల నెట్టుపట్టగలిగే ఈ పసిబాలురయి పసి మనసులు అశ్వంబులను నెట్టుల దుప్పు పెట్టి ఈ పసిపాపలయి పసిమేనులు వేగభారం పెట్టులాగగలిగే ఈ చిట్టి ప్రభువుల ఈ చిట్టి శక్తికి ఒగి రథశిక్ష ఎట్లు దిగి వచ్చనని భయం బందుటో లేక అభ్రమందుటో ముదం బందుటో తెలియక రాజు మరి రాజు మించిన రాజ ప్రజలు నలిగిన ఎడందలందు అమనస్కులైరి చెంగలించడు మహాసింహం సెలవులు నిరువంక నిరువురు నిడియబట్టి ఎదురేగు మత్త కుంభీంద్ర శుండాగ్రనాసారంధ్రముల వ్రేళ్ళు సాచి చీల్చి వెలికింతలు గద్రోచి పులి నొక్కడెక్కగా గొంతుపై నొక్కడు గోళ్ళు వెలికింతలై ద్రోచి పులి నొక్కడెక్కగా గొంతుపై ఒక్కడు గోళ్ళు దృంచి వృక్షమూలము పీటబెట్టి కూర్చుండిన పంది ముట్టియ బిటువారదాచి చిరుత పులులకు కన్నులు చిరుతలు వడమించులైవాని ముందు కుప్పించి దూకి అల్పమృగముల నదలించి అలపుగొనరు రామలక్ష్మణులు అధిక శౌర్యం పునిధులు తన తల్లి ఎత్తికొని తన్నును ముద్దాడంగా వారును వీరును రాముని లోకాద్భుత కర్మలు వినిపింపగా నమ్మదు ఎన్ని విధముల చేతను ఒక లోకాద్భుత శౌర్య వృత్తమును తానొప్పారగా చేసి కైకకు గాన్పించుకొను రఘుద్వహుడు ఆ కైకేయి ఆనంద బాష్పకదంబంబులు గద్గదస్వరములు సంతోష కుల్యాతరంగ కడోలాగమనంబులున్ మురిపములుగా చూచుచే నాదండుకి రంగనాథుండు రక్ష నా తల్లిని రంగనాథుండు రక్ష మా బాబునకు ధర్మమహిమలు రక్ష మా బుజ్జికి మహిమహసులు రక్ష దేవి కౌసల్య పాతివ్రత్య రక్ష శ్రీ వశిష్ఠుల తపస్సేవధుల్ రక్ష దశరథేషుల పూర్వ తపసులు రక్ష ప్రశమితాఖిల దైత్యభావం రక్ష అని దృష్టి తీసిపోసెడునని వీపున నేలమన్ను నద్ది చమిరెడున్
తన సంకకెత్తి కొని రాముని కేల్మెడ గృచ్చి మోము మోమున నిడుచున్ ఉరువడి వృద్ధదాసి కనుచుండిన ఊరక పల్కరించు మందర కన్నకుండ జూచి రఘునాథుని కైకయి ముట్టులాడు సిగ్గరిపిన తల్లి జూచుటకుగా అటులిట్టటు జూచిపోవు మందర కనుచుండెనేని రఘునాథుడు కోపములోని నబులన్ దొంగగాబోయి రామచంద్రుడు సుమిత్ర కన్నులు చేరల చేతుల గప్పుచుండు ఎదురుగా నిలిచి లక్ష్మణుడెగచి నవ్వు దిగిచి క్రువు కవింగుట సుతుల తిరిగి వసంతకాలమరుదించే వినూత్న శిఖి ప్రభాశిఖాహరణము వోలె నొప్పి చిగురాకుల తుట్టతుదల్ జగాజిగుల్ రురువులు లేత పచ్చికలు రోసెను సాగెను సాగ చెట్టు గంగురలు మిసెన్బనీశిలలు మోసిన కస్తూరిరేళ్ళ పక్కముల్ చికిలి చుక్కలుగా నారికెడంబె పూచన చిన్నారి మాది పూచినది తాను సాలంకలుగా పారిజాతనే పూచన చిరుమల్లె తీవ పూచినది తాను ఇంతలింతలు నింబ వృక్షమే పూచన సిరి సన్నజాజి పూచినది తాను పైడిగంటలు మెట్ట ప్రబ్బలే పూచన చిన్ని గన్నేరు పూచినది తాను నల్ల విషమొక్కయే పూచన మనోజ్ఞ ముగ్ధ మధురోచి కల్హారములను పూచి తాను మాధవుడరుదించుదారియల్ల నవ వికాసం జంట జంటలుగా పొడిచెన్ తేజస్కాములకున్ వశిష్ఠులు పనీతిన్ కామ్య సావిత్రి సుశ్రీ జాగ్రన్మతి శుద్ధి కల్గరుపదేశించెన్ త్రిపర్యాయ సంధ్యా జీవాతు మనోనిధానములు ప్రాణాయామ పారీణతాభ్రాజిష్ణుల్ శిశువుల్ శలంగిరి అచలాంభ పుండరీకాక్షులై రఘుపతి ఇండ్లనుత్సవ పరంపర సాగెను లేశలేశమై అఘముల సల్పిసళ్ళు పరమాణువులౌచు మొదళ్ళు కృంగే బాలఘన మనోజ్ఞ వక్ర చపలాభ్రువు రామునిగాంచి జల్లుగా మగవుని కోర్కులొప్పే మహిమండల భాగవతుల్ సమార్ద్రమై నడినెత్తినా పసియడుగు జుత్తులు చాగ నరమేఖలలతో నల్లయ విసెనార మాంజిష్ట వర్ణపుదుండ్ల చిరుగుడకట్లతో రురుచర్మ కలితమైన ఉత్తరీయములతో యూపవక్రముల పీడితములు బెరడుతోడి విలలాట పర్యంతముల గుణాశ్వత్థదండములతో కనుల కాటుకలతో కౌంఠతిలకములతోడ చిరుత బుగ్గల నవాంజనాంకములతోడ శ్రిద్ధ పాదాంబుజముల పసపు పారాని నొప్పిరి వటువులంతా వనజభవు పూర్వరంగ సాధనములట్లు ముదితుండై భిక్షాం భవతి దేహియని తల్లినడిగె దేవుడు రాముండు దయాస్రోతసి వంచమమ దేహి అని తల్లి రాము మరి ముద్దాడెను రామునకు తల్లి చెన్ను హేమాభరణములు భిక్షము
ఇందు నవకళ శ్రీమన్మణి సంతతియును ప్రేమ విభవ భాగ పాంగ వీక్షాంశువును క్రమముగ మృక్కిన ముంగురు కుమారులకు వటువులకును కోసల సుత ఇచ్చే మురిపెములు ముద్దులు హేమ మహాభూషణ వితానమణి పుంజములు క్రమమున్న మృక్కిరి నలుగురు సుమిత్రకును రాజసుతులు సుదతీమణి మీరమరాయువులును పటుదోరమందర్పులగుడంతు నాశీసిచ్చన్ నవధర్మపరాయణుడై భువి నేలు మటంసురాము మొగి దీవించన్ కవ శత్రుఘ్నుడు పుట్టుక కవ రాముడు జీవితమున కమ్మని కొడుకును రాముడు మృక్కెన్ను కైకకు ప్రేమోల్బణమోద బాష్పవీచీధారాగ్రామిత దృగ్రేఖకు ధీరామోద ప్రవిచలాంతరామోఘకుదాన్ ఏకయాత్మజాత కేశవునకు భిక్ష పెట్టె మణులు కుట్టి పట్టుదట్టి పిడిని మర్రకతము తొడిగిన చుర్రకత్తి వజ్రపుంఖితం వాడుటం మొగమున ఇంతయై మురిసిపోయెను రాముడు కైక కన్నులందిగము మరింత ఇంతయగియేళ్ళు పారే తదంతరంతర స్థగిత రఘుత్వ ప్రవిలస శిశువూర్తి మరింత ఇంతయై జగములు పట్టరాని ఒక సాహస దీర్ఘతనుత్వముప్పగన్ తత్రత్యుల్ ఋషులెల్ల స్వీయ మహిమల్దాకొల్పరముండు గాయత్రింతానధికారియై గురుని పాదాబ్జంగునంగుష్ఠమున్ ఛాతృండై మృదుపాణి పీడనమునన్ సంవాహనం గొప్ప తానై త్రయర్థమధీహి భో అనుచు సంప్రార్థించే ఏకాగ్రతన్ గురువులలో గురుండు తనకున్ గురువౌటయ భాగ్యము నిరంతరము సనాతనం వైన తత్వము తానగుతే విచిత్రము గురువు వచించు విద్య తన కూడు విచిత్రమహోవచోమయ స్ఫురణము శబ్దమిట్ట శృతి పొందిన రాముడెరుంగు సర్వము పలుకుతో దోతు శిక్షయు వ్యాకరణము స్వరములో తోచునర్థ ప్రసన్న రీతి గమనమే చెప్పు ఛంద ప్రకారమిల్ల అల ప్రకాశించు ఎల్ల శాస్త్రార్థచయము శకితాక్షుండై రాముడు అశ్వగజ శిక్షాశాస్త్రమర్మాదులూరక బోధింప గురుండు శ్రద్ధమయి నిర్వందూచుతున్నట్లుగా ముఖముంబెట్టు ధనుర్విచిత్ర కలనంగుల్ శబ్దవేదుల్ విముక్త కలంబంగులు సర్వముందెలిసి చక్కన్ నేర్చుతున్నట్లుగాన్ ఒక శాస్త్రంగున మర్మమంతమును దానూహించెనో లేదో దేశికుడా ఇంత వచింపరామున కదించిత్తంగునన్ పూర్వకాలికమయ్యొప్పును ప్రాప్తకాలముననోలిన్ వృక్షముల్వోలే తావికి పర్యంతముగాగా రామునెద పుష్పించు కళామర్మములు మత్తేభంగులు రామచంద్రవదనాధ్వాతంగులైవత్సు ఆలకించి బెదరున్ మత్తేభంగులు రామచంద్రవదనాధ్వాతంగులైవత్సు ఉద్వృత్తధ్వానములాలకించి బెదరున్ శ్రీరామచంద్రాననుద్యత్తారుణ్య వినూత్న గీతికలచే ఆకృష్ట వచ్చు లీలా
శ్రీ రఘునాథ వంశ శిశు దివ్యజ్ఞాన శిష్యాకృతి నిభృతాశ్వంగులు రామచంద్ర మృదుపాణి స్పర్శ చేవేగవల్లభముల్ నాడుల చక్కిలింతలై హేళావాయువీచి ప్రచార వృష ప్రోద్గమనంగులంజనడ్డు ధారారేచిత స్కందిత ప్రభు సర్వాంగ విచిత్ర రేఖలు సముద్ర శ్రీ శుభాకారముల్ కనదక్షిప్ర విభాస్వరుండు నొగలెక్కన్ డెక్కెపై కాలు వెట్టిన జాలున్ రఘుమూర్తి రథ్యఖురధాటి ఘట్టనుద్వేగ కుట్టన ధాత్రీ విలుఠత్పరాగ సురఘంటా మార్గముల్గాగబోవును కాకుత్స్థురథంగులున్ సురలమావుల్ లజ్జచేగుందగన్ పదులున్ ముప్పదులున్ శతంగులును వేల్బాణంగులెంతెంతలోనొదుగున్ ముష్టికి ఎంతలోనదనెడున్ వ్యూహంగులింతింతలో అది పన్నించును మార్చునింకొకడుగా అగ్గేసరుండవుచు ఏ పదముందానయిగానవచ్చు కృతనాభాగంబులందు ఎల్లెడన్ కడు నెర్చెన్ రఘురామమూర్తి పటు ఖడ్గ క్రీడకారించుటల్ పిడియున్ శత్రుకరాసులన్ పిడులచే పీడించి వాటొడ్డుటల్ నడుమన్ శత్రుకరాసులన్ నరకుటల్ నర్తించుటల్ చూపియొక్కెడ నింకొక్కెడగొట్టుటల్ పొడుచుటల్ కేడించుటల్ రాచుటల్ పరశు ప్రోజ్వల భిందివాల పరిఘ ప్రాసాసి సందీప్తతోమర ముఖ్యాయుధ సంప్రయోగమున సామర్థ్యంగు నాణ్యాత్తము ఉద్ధురుడై నేర్చెను రామచంద్రుడు మృగేంద్రుంగోలె గర్జించినన్ కరి సంఘంగులు మొక్కతిల్లబడు సంఘంగుల్ విదీర్ణంగులై ప్రీతిన్ రాముడు నేర్చినన్నియును నేర్చెన్ లక్ష్మణుండు ఆత్తబహాతివ్రత్వము సూపువేళ అధికుండాతండొ ఈతండొగా నేతృత్వంగున తత్ప్రయోగముల శాంతింగొల్చునాకారమున్ చేతంగొప్పును తత్ప్రయోగముల శాంతింగొల్చునాకారమున్ చేతంగొప్పును రామచంద్రునకు విక్షేపంగు సౌమిత్రికిన్ తొడుగన్ వేయగతీయగ భరత శత్రుఘ్నుల్ సమస్తంగునన్ బడితో నేర్చిరి రామలక్ష్మణుల త్రోవన్ కించిదునంబుగా నడి సంద్రంగులు నాల్గుగా ప్రళయ గంధాంబోధముల్ నాల్గుగా పిడివడ్డన్ రఘుబాలకుల్ నిలువరేవీటన్ మహాశూరులు తమరై రాఘవులు అర్థశాస్త్రమును వార్తాశాస్త్రమున్ నేర్చి గౌతమ ముఖ్య ఋషి కృత స్మృతి ప్రవిలసద్ధర్మంగులన్ నేర్చి ఉత్తమ ధీమంతులు కామసూత్రముల తాత్పర్యార్థముల్ నేర్చి సాధుమతుల్ పాఠము చేసినారు ఉపనిషత్తుల్ బ్రహ్మసూ శిష్యులై తమ పూర్వుల్ రఘువంశరాజుల చరిత్రల్ వ్రాసి చిత్తములన్ తమ పూర్వుల్ రఘువంశరాజుల చరిత్రల్ చిత్రముల్ వ్రాసి చిత్తములన్ బొంగుదురా నృపాత్మజులు ముత్తాతన్ దిలీపులు వశిష్ఠ మునీంద్రాశ్రమధేనుపాలన పునిష్ఠన్ గొల్లవేషంబుతో తమితో ఇందుమతీ సమేతు అజునింతాతన్ ద్వేణీగతి రయధీశాలి రఘుద్వహుండు మతిధారా వేగ సంసారి శుక్లయజుస్సుల్ పఠయుంతుచుండి జనకక్ష్మానాథు ఆస్థానమందయి సౌర్యుండగు యాజ్ఞవల్క్య కృతవాదాశ్చర్యముల్
భావనామయతంజూచుచు అందే ఉన్నటుల సంభావించు చేతోగతిని. మనసై రాముడు మైథిలేయ పరిషన్మధ్యం గుణన్ యాజ్ఞవల్క్యుని వాదాద్భుతమట్టి అద్భుతము ఆలోచించు చేయంగా చేసినచో అట్టిది మైథిలేయ సఫలో చేయన్వలెన్. వేదముల్ వినుతించున్ మిథిలా సభాగత మహావృత్తాంతమంతు తెలుసుతుంది. గనులైవారొక విద్య నేర్చి మరి యొక్కండేమో నెరువంగలేదని చెప్పంగను. ఆ వయసునంద అలాంటి ప్రజ్ఞల్ గడింపను వీలవునయనంగ వీలగునే సర్వజ్ఞంగును సర్వకారణమౌ వెల్గును. సర్వజ్ఞంగును సర్వకారణమౌ వెల్గును దేశకాలములు కార్యంబుల్ ప్రచారించుని. 12 వచ్చినందకుసుతుల్ ప్రౌఢోగ్రదుర్దండులై మదనాగాకృతులై మహాంసులై కుంభజృంభితోరస్తులై ఉదితోదగ్ర మృగేంద్రమధ్యులై రంభోరు ప్రధావంతులై సదయుల్ శౌర్యనిధుల్ వినూత్న రఘువంశస్వాములై ప్రారంభ సౌముఖ్య సమ్ముదితోత్సాహ పరంపరా పరిణతంబుల్ తేజముల్ ప్రోవులై ఒదుగం వేర్చిన మేనులన్ శిశిరవాయు ప్రోన్నమన్ముతనాంబుదముగ్ధాకృతులై చరించిరి అమృతంబుల్ దృష్టి వర్హించుతు. 12 నిండినందకుసుతుల్ పర్వేందు బింబాననుల్ మదకుంభీన సరోషులు ఉజ్వలిత సింహప్రోజ్వలుల్ పోయి 4 దశల్ రాజుల నుండి కప్పములు కైకోసాగిరి. ఆశాంతవల్గదుదారాత్మరథస్వనంబులు పతాకల్ భీతి కల్పింపగన్. చెలువుల్ చల్ములు నుబ్బగా మరల వచ్చంబో వసంతంగు కృంగిలమల్ చల్మల బండగా మరల తెచ్చంబో వసంతంగు. ఇచ్చిలముల్ తేనెలు కాల్వలై సొగసు హెచ్చెంబో వసంతంగు. వెన్నెల 12 రేఖలందగే హిమానీ కాంతి బింబంగునన్. చెలువుల్ చల్ములు నుబ్బగా మరల వచ్చంబో వసంతం కృంగిలమల్ చల్మల పండగ మరల తెచ్చెంబో వసంతం. ఇచ్చిలముల్ తేనెలు కాల్వలై సొగసు హెచ్చెంబో వసంతంగు. వెన్నెల 12 రేఖలందగే హిమానీ కాంతి బింబంగున. కదలంగా మధుమాస సన్నిహిత శుక్ల 12 చంద్రుడున్ సదలన్ చల్లని వెల్గులన్ మెదపే దోషాహారి దిత్తిన్ తటా కదలత్ కైరవ వల్లరిన్ వెలలు మొగ్గన్. భావి సంపర్క సూచిధరస్పృ కిరణోల్బణత్వ విభవశ్రీ స్నిగ్ధముగ్ధాకృతిం. కలిరుంబాయ పురాసవాండ్రు కృతగోదానౌరతుల్ పంచచూడులు వాగ్బాహు పిచండ సంయతులు వ్యాటోపుల్ బహిస్సంధ్యులున్ దళితాశీవిషభుక్షిఖండ సదుపానఛత్రులున్ ఛాత్రతా కలన్నాతుష్ట వశిష్ఠులున్ రఘుధరా కాంతార్భకుల్ పొల్చుతున్. పటుబహాపటుమూర్తి స్వామి ధనురభ్యాసంబు నిత్యంబు సేయుటయు కైకయి వచ్చి చూచుటయు. ఓహో తండ్రి ఈ ఆబాణమిట్టటు అట్టిట్లని చిత్రదూరములు లక్ష్యంగుల్ విదారింప చెప్పుట చేయుంచుటయున్ ముదంపడుటయున్ పొల్చున్ వనీవీధికన్. తన విల్లే గతి బట్ట
అమ్మునెటు సంధానింప కైకేయి శాసనమే శాసనమా రఘుత్తమునకు చక్కంగ కైకేయి వింటిని ఈ ప్రక్కగా అమ్మిటుల్ వదలుకొంటే తాకు అందు అంచు చెప్పును లక్ష్యంగును తాకు రాముడును నవ్వును నవ్వు కైకేయి ఎలమింతానిది వేలపాళయని లేదు ఎల్లప్పుడు రామచంద్రులు తాను తన కార్ముకంబు వడి చేరున్ కైకయీ సౌత భూముల తత్సౌధ సమీప వృక్ష నివహంబుల్ లక్ష్యముల్ దూయు లోపల రామందర పూవమందర భయభ్రాంతిన్ శివాలాడగన్ తాహాస్యాద్భుతశీలి రాముడు పృషత్కముల్ ప్రయోజించుచో హాహాకారములేచు మందరను రాయన్ పయగానేయు తత్హాకారములెంతగా బలియునో హాస్యంబుతానంతగా బహాస్ఫాలనమూర్తి చేయు రఘురాడ్బాలుండు గగ్గోలుగాన్ డొక్క బుర్ర విధాన డోకుడు జుత్తుతో డొల్లగుమడి ఓలె డొల్లు కొంచు గూనుతో మరుగుజ్జు గుణగుణ పరువెత్తు రాముండు నంది పరాక్రమించు త్రొక్కటపడి కైకతో చెప్పి కొనుబోయి మందర రఘురాము మక్కలింపు కైకేయి నవ్వు చిక్కని చొక్కపు కార్తికీ వినూత్న సుమాకారక బాలచంద్రమ కోటీరా ఏకాంత భావరేఖాశ్రీ కోమల యోగి సాసు హృదయ కుటీరా అర్ఘ్యమర్ఘ్యమర్ఘ్యం పాద్యము పాద్యము అవనిపతి చెప్పబంతుడి అవనిపతికి చెప్పబంతుడి ప్రభువు వశిష్ఠమునికి తెలియవలయు బ్రహ్మ ఋషికి తెలియవలయు కక్ష్యాంతరముల చక్కగా త్రోవబదలుడా ద్వారపాలకుల మొత్తములవారు ఇరువంకలను బరాబరులుగా నిలువుడా చాలులై వెండి బెత్తాలవారు రహిని కర్పూర నీరాజనం బెత్తుడా కంకణాలు లియ హెగ్గల్లవారు గుంజాబరములు వివుడా వినయము కందలింపగ ఖర్చుగలవారు ఎవరయా ప్రతిహారులా ఎవరొగాని అవని నాతునకును కబురందవలయు ఇంక ఇచ్చటనేయుంటివేవి మీరు రాజఋషి బ్రహ్మ ఋషి గాదిరాజసుకు అంతర్వంశికులిట్లుగా బుడుసులై అంతంత దృప్తిల్లుగా ఇంతింతందని సవిదల్లక జనుల్ హెగ్గళ్ళు దౌవారికుల్ బంతుల్ వీరిచి కొల్వగా పనిచి భూపాలుం ప్రబోధింపగా అంతఃపతనమేగి తెల్పగా నృపుండు ఆవిర్భవతి భక్తి అయి ఒక్క నిమేషంబులోన జాబాలి కశ్యప సుయజ్ఞ వశిష్ఠులరుగుదేరా దశరథుండు సపురోధసుడై విశ్వామిత్రునకు ఎదురుపోయి దూరము నుండి ఏ నగవుతో వినయంబును భక్తితో చగా తోరపు కంపమయ్యసగు దోసిలితో సవిధంబుజేరి గంభీరతయున్ ప్రసన్నతయుమించిన మౌనిమొగంబుగాంచుతున్ ధారణినేతయున్ విధి విధానముగారిడే అర్ఘ్యపాద్యముల్ అంత బయలుదేరె వింతగా వందిమాగత కులంబు సుమముఖాలి నుండి సంయమిడ్డి వశిష్ఠ సంయత సంయుగాహంయుమని తపశ్శుభంయునుతులు నీ ఫణిపుల్ విచిత్రములు నీ యదమెత్తన వేరయా శునశ్యేపుని ప్రాణరక్షణము చేసిన చేతయ చేత
విఘ్నవేళా పఠితి ప్రవేగ జటిలత్వదుదారవచస్సు దుష్టధీశోపముదీయులేపనముసూ బలసూదన సంస్కృతాకృతి మాధరమైన వేలుపుల మత్సర బుద్ధి అదంత బుద్ధి శీర్షాసన నిత్య యోగికి త్రిశంకునకింకొక వెల్పు వీడు నీ కోసలు దేరు కనుగవగూడిన జాలియ మూర్తి కట్టే ఆయాసము కాక ఎలనెదురైరో జగమున నీకు ఎవరేం అని పొగడుతున్న మాగధులను సమందహాస శిరశ్చాలనమున వారించి రాజున నామయంబడిగి రాష్ట్రకోశ సుహృద్బంధులయందలి కుశలంబడిగి వశిష్ఠుల వంక చూచిన జ్యోతిర్గర్భములై తగ్గు ఆ తపిసుల కన్నుగవలు జ్యోతిర్గర్భములై తగ్గు ఆ తపిసుల కన్నుగవలు ఆశ్లేష సపర్యాతరలాంశువులై శివతాతి స్థోరకములయ్యే దర్శనపథము. అంత విశ్వామిత్రుండు తక్కిన ఋషులను యథోచితంబుగా మన్నించి అందరును గలిసి అంత విశ్వామిత్రుండు తక్కిన ఋషులను యథోచితంబుగా మన్నించి అందరును గలిసి మందమందగమనంబుల రాజగృహంబులు తొచ్చి అందుపవిష్టులైన మునిరాజుగాంచి నీచేననుష్ఠితం బదుగదా మహామతి దైవంబును మానుషంబునై పొల్చిన కర్మంబనుచున్నవ్వా క్షితిపతి అనియన్ మానుష కర్మము మానగ మానవదేహంబు చెడెనే మౌనికులపతి పూని ఇక దైవికంబనగా నీ వత్తుట కడింది కాదటవి ప్రభు. అచ్చపు జాలి గుండె మొదలైన మహో విభవాచ్ఛమూర్తి నీ వత్తుట ఉషరావనికి వర్షము వచ్చుట పుట్టుపేదకున్ గ్రొచ్చిన కొండ్రలో నన్నిధి కొర్రునదాకుట లుప్త బీజమై లొత్తున బడ్డ వంగడములో నిసు ఒక్కడు తోచుదో ప్రభు. ఈ జగమందుదాహరణకే నియు నిన్ను వినా ఘటిల్లుని రాజ ఋషిత్వమున్ వదలి బ్రహ్మ ఋషిత్వముగొన్నది ప్రమై తేజపు బ్రోవు నీ అనుమతింబడి అద్భుతముల్ ఘటిల్లె చేతోజితవేథ నా కడపదృక్కినదే 10,000 నీవై సేరుటనా గృహంబుల త్రివేణి సంగమస్నాన పుణ్యావిర్భావము కల్గె నాయడల గాయత్రీ మహాదేవి శ్రీ సావిత్రాకృతి ద్రష్టభేదముగ సాక్షాత్కారమిప్పించే ఎలా వేదములు నాలుగు మొగాలన్ పాడినట్లయ్యడి ఇంచరుతాధ్వజీవనులగో ప్రభు నీకునుగాని కల్గునా వాంఛలటంచు కలిగినను వాంఛలు కల్గకమున్న వేతి శ్రీలాంఛనులాదితేయుల విలంబనులై సమకూర్తురు ఎవ్విధిన్ సంచితవాంఛులియడకు సాగుత మా రఘువంశ పుణ్యము ఊరకయొచ్చిందురు కోరిక యొక్క నుండు నన్ను గోరుడు నేను తీరిచెద జన్మ సఫలత కూరుచుకొన వచ్చినందుకు తీర్థమతు ఇది అడుగవచ్చు కాదని మెదునెంతకుడు ఏది అయినా మామక పుణ్యాస్పదము హఠాత్ స్ఫురితము నీ వదనంబున నుండి
రానెవలయును స్వామి. ఆర్చువాడవీవ తీర్చువాడవు నీవ నేను తీర్చుననుట నీదు కరుణ సర్వకర్తృకత్వ సంపన్నిధానమంచు ఎరుక కలిగియుండుటే కదయ్యా అనుకున్న రాజు మాటలకు విశ్వామిత్రుండు సంతోషము పట్టరాక రఘుకుల మర్యాదార్హమునఘావదారణమునైన ఎటులాడితి నీ మఘవజ్జగదవన కళాజఘన్యతకు నీ ఉదాత్త సంపదకు తగు పాపమెన్నేండ్లకో పడగజాలభు సంతు తుదకేమో రత్నపు తునుకగలిగే ఏ మునియాశ్రమం మేగిన నీ కుమారుని గూర్చియే చెప్పుకొనుచునుంద్రు పశివాని పొగటుట పాటి కాదు అయినను ఇంతని నీ భాగ్యమెట్లు చెప్ప నా పని చెప్పెద నాపైని ముందు నీసుకు రామభద్రుని చూడవలయు కబురు పంపుమనంగ భూకాంతుడంత రామభద్రుని విడిపించే రామభద్రుడరుగుదంచెను లక్ష్మణుండరుగుదంచె అతని వెంటను వినయంబులతిశయిల్ల. ఓయి రఘు ప్రవృద్ధనయనోజ్వల శీతమయూఖ వారు గాధేయులిసి వశిష్ఠులకు దీతకు తేజపు బ్రోహు తత్పదాబ్జాయత వందనంకు ఫలమన్నది రెండవ స్వర్గ సృష్టి దీప్రాయత మంత్రలబ్ధ వరుణాక్ష కృపా వినికృత మృత్యువు అని తండ్రి వలుక రామలక్ష్మణులిరువురును కాధేయ పాదాభివందనంబాచరించి రాముడు నమస్కరించుచు ఆ ముని పాదములు తాకినంతటన తనూరోమాంధువులానంద శ్రీమత్ పులకాంకు భంగధృతి ముని పొంగి గాధేయుచూపులు కమలపత్రాభిరామములైన రామునేత్రములగలి గాధేయు కన్నులు కదలి వశిష్ఠుల తిరిత నేత్రములను చిరవు గాధేయు చూపులు కమనీయ రామమేఘము మేన శంపాభకాంతులరై గాధేయు కన్నులు కదలి వశిష్ఠ శంపాలోచనాైక్యభావందు రామచంద్రుని మధుర దర్శనములోన ఇరువురు మునీంద్రులు బ్రహ్మ ఋషిత గాధి సుతునకు వశిష్ఠులిచ్చిన శుభ సమయమునందు కన్నను అధిక సౌహార్దులైరు ముని దృష్టిలోన మలచుతు మనుజేశ్వరుగని వశిష్ఠమౌనింగని తక్కిన వారింగని ఒక క్రొత్త నవ్వు నవ్వుచు ఇటులనియే భాత్రీపతితోన్ ఎవరయ్యా రఘురామచంద్రునకు కాని అస్త్ర విద్యాగురు నవపాపతు దీర్ఘదంతున ఈ నావద్ద శిష్యత్వముప్పవలెన్ రఘురామ బాహుపటిమల్ ప్రాశస్త్యమందన్ వలెన్ వివృతంగుల్ మునికోటి యజ్ఞతటి నిర్విఘ్నత్వముప్పన్వలెన్ మునసి భృషాశ్వదత్తములు మూల్గుచునున్న వినాకడన్ మహాస్త్ర నిభృత విద్యల్ మునసి భృషాశ్వదత్తములు మూల్గుచునున్న వినాకడన్ మహాస్త్ర నిభృత విద్యలు అట్లే రఘురామునకై అవి ఎల్లనిచ్చెదన్ మనుజ మహేంద్ర పంపును కుమారునిలాగనియంత ఊరకే అనలము దాచికొన్న ఫలమా
క్రతుయోగ్యము కావలెన్. చిత్తము చిత్తమంతు నృపశేఖరుడా నమదాస్యహాసుడై ఒత్తిగిలెన్నిషన్నతను ఒత్తిడి చేసెను మౌని. రాజు లోనుత్తలమందుచున్ ప్రభు ప్రభు బ్రతుకంతయుబాచి కన్నయీ పొత్తుల బిడ్డబాసి నిరుపోపనయా నిముసంగుని. రాముడు నాకు స్నానమగు రాముడు నాకు జపంగు ధ్యానమున్ రాముడే ఎల్లనా బ్రతుకు రాముడు నన్ను నుగన్న తండ్రి. ఈ రాముడి నా నిమేషమవురా మనజాలను కాదయేని ఈ రాముని వీడిన అఖిల రాజ్యము గాధిసుత గ్రహింపవే. వసుధేశుండితులన్నయంతటన విశ్వామిత్రునస్యోద్యుతం వసకృద్ధాసము చిల్ల చిల్లలజి రాజాంతఃపురం వంతటం సరణ్. మౌనియునిట్లు చెప్పే బళిరా భూపాల నీవు ఎది అయిన సరే ఇంతకు మున్న ఇత్తునని అన్నావే కదా. దాతవై నీ కొడుకును కైకొనిసని మాకు ఆకలి ఎంతు తిందుమా ఇచ్చి రూప. మాకడ ప్రశస్తము అస్త్రవ్యాకృతి కలదు అద్దిని ఎత్తి పంపెదము ఇంకే మగు విద్య నిప్పెదము. ఇంకను మాకొక చిన్న మెట్టు కార్యం చేసి పెట్టవలే. ఆపై పూలలోన పెట్టి కైగొమ్మని నీ కుమారుడిదుగో ఎంకయు సంగువారం. ఆ పిమ్మట నీవుగా అతని వీడవలెన్ మరి మాకు నీటికి. నీచులు దైత్య జంతువుల నేకులు కాదు మరి మరి సుబాకుమారీకులటంచు నిద్దరు. అసృప్తిషితంబుల నింపి యజ్ఞకార్యాచరణంబు బద్ధపతులై సభవేదిక పాడు చేసి కట్టా చెడదూతురుగ్ర వికట ప్రకటావిల చిత్తవృత్తులై. ఒక్క సిద్ధిగోరి ఎన్నిసార్లునే మొదలు పెట్టినాడ నది సభంబు ఎన్నిసార్లు వారలిరించి సభంబు తుదకు విసుగు పుట్టి వదలినాడ. ఆ దేశం వదలితి ఆ దైత్యులు వీర్యవంతులు అద్భుత శిక్షులు కాదని శపింతునన్నన్ కాదా జన్నంబు కోపకలుషితమగుటల్. అమరగ అదిగాకయు కోపము వచ్చుటలేదు తుంటివలె నాకు నృప. కమల ప్రసూకుమారుడు ప్రమాణము వశిష్ఠమౌని వాక్కునయందు. ఈ జులపాల జుట్టుగల ఈ పసిబాలు నిరుంగుదు రాజ ఒసంగగా వలయురాముని నాకై. దైత్యలోక ప్రాణాజిరబద్ధపీఠుడయినట్టి యగుండితడు ఆదితి ప్రసూతాజినమంతతానులుకు అద్భుత శౌర్య నిధానమితడు. దైత్యతను విదారణ విధాన పటిష్ఠుడు రామమూర్తి. దౌర్గత్యము కల్గె దైత్యులకు కాలము చేరువయ్యవారికిన్ సత్యపరాక్రముండు రఘుశాపకుడేను నిరుంగుదున్. తపస్థితి అమృతాత్మదీధితి వశిష్ఠుడెరుంగును తక్కుమౌను.
అది 10 నాళ్ల యజ్ఞమిక నాడుటకైనను లేదు. నీ కుదురు త్రిలోక పారిషదగూటములందు ప్రశస్తికెక్కగా మది కలదేని పంపుము కుమారుని నా వెనువెంట. ఉరకే అనలముదాచికున్న ఫలమా అది 10 నాళ్ల యజ్ఞమిక ఆగుటకైనను వీలు లేదు. నీకు దురు త్రిలోక పారిషద కూటములందు ప్రశస్తికెక్కగా మతి కలదేని పంపుము కుమారు. వశిష్ఠుల తక్కుమంత్రుల ఒప్పుదల ఘటిల్ల దూచికొని పుచ్చుము భావి మహో విధాతవై అని రామచంద్రుడని నాయన నీ వీడనయుంటివా. ఓ నీ తమ్ముని గూడి ఆడుకొనేదో జననీ గేహములకేది సంతరిసించు ఆయన రామచంద్రుడు సెలవుగై కొని లక్ష్మణునితో నిష్క్రమించిన ప్రాణములు లేచిపోయిన మానవపతి కంతలో నమౌని వచస్సంతానము శ్రభోగతంగులుగా ఇంచుకయుర్పు గొంతు క్షమాపతి ఎనియన్ పసివాడే పసివాడు రాఘవి. ఆ ప్రాణంబులో ప్రాణము ఆ నిసువుంగాంచగబడ్డ కష్టములు తండ్రి విస్మృతింగాంచలేన సనినాటికి నేను. నీ కరుణ కట్ట ఎంత దూరముగా మసలు వచ్చెను లేదు రామునకు శంస్యముల్ 16 వర్షం. కామమకారమేయను తక్కిన ముగ్గురు పెట్టు పాడు పెట్టు ఓముని నాకు. వాణి విడియోర్వ గజాలదు కుశలేంద్ర కన్యామం. వాణి విడి ఓర్వ గజాలను కుశలేంద్ర కన్యామణియోర్వదు. ఎవరెటులైనను కైకయి ఓర్వజాలదు. ఆ రాముడు లేని నాదు గృహరాజు చీకటి కోణముల్ముని. అవు నే వచ్చెద యజ్ఞరక్షణకు నా అక్షౌహిణీ పూర్ణమౌ సేనందెచ్చద. యోధ సంతతులు నా సేనాగ్రయాజుల్ ప్రచండానీకొగ్రుల తెచ్చెదన్. ధనుజయుద్ధాప్తిన్ ధనుష్పాణినై ప్రాణముల్ గల్లబట్టు బోరెద సవారక్షా ప్రతిజ్ఞాబ్ధినై. కాదు కూడదటంతు రాఘవుని గుంచుబోవనించెదవేని ఓ ముని మహేంద్ర. పూని చతురంగయుక్తమౌ సేనతోడ నన్ను సైతం రాణీవెనాథమౌని. పువ్వులగొట్టిన తులసికోయదురాముడు యుద్ధభూమిలోనెవ్వదు. వాడు నిర్చినది ఏమి మహాధనురస్త్ర విద్య. ఆ ఎవ్వరు విఘ్నకృద్దికి జుడు ఎవని పుత్రకులు ఏమి వారు. నే చివకు దూసి వారలను చెందుటకు ఏమి ఉపాయము పెడు. ఆతలని రింగి యోగ్యస్థాతవ్యముగా బలంబు సపకూరికి ఆనీత మగుట వలయుగదా. చేకోమర్శముగ నాకు చెప్పగజ ప్రభు అని అనుష్కాంత్రియే. పౌలస్త్య ప్రోద్భూతుండా రావణుడు దిటిజ కులపతి బ్రహ్మదత్త వరంబులం త్రైలోక్యంబున్ బాధించు. భూత వితతి బెగడు కొనగా దైత్య సైన్య భయంకరుండు. ఆలోచింపన్ వాడే యజ్ఞాయతన నిరత కుపితుడు. నాకరాజ విరోధి వాడాలంబంబై యజ్ఞధ్వంసం వనుమతి సలిపెదరు దురాగ్రహాన కదర్పులై. వాడు సాక్షాత్తు వైశ్రవణ భ్రాత. వీరిద్దరు మారీచ సుబాహులు వానికి దగ్గర దుత్తములు. అని
రాదును నివ్వరెంగనుచు వాడా వాడు భీతి ప్రధావన యక్షాదిక దేవయోని పటు గ్రీవాదేశ నిక్షిప్త తేజన నిస్త్రింశు వానిదాకుటకు నేదాలం మరెవ్వండు చాలును వాడే మరి మూడు లోకముల చాలును సంపగా ఉంపగాన్ వానికెదురు తీర్పవలదు శ్రీరాముని అల్పభాగ్యునన్ను నాదరింపు నీవే గురువవౌదు నీవే దైవతమౌదు కుర్రవాడు సమిద కోవిదుండు. వానికెదురు తీర్పవల్లదు శ్రీరాముని అల్పభాగ్యునన్ను నాదరింపు నీవే గురువవౌదు నీవే దైవతమౌదు కుర్రవాడు సమిద కోవిదుండు. ఆ సుందోపసుందల కొడుకులు యమ సదృశులు నా కొడుకులు పంపించను వారిలో నొక్కనితోనైన నా సైన్యములతో యుద్ధమాడ నేర్చునని రాజు ఉరకుండిన. మౌని భ్రూయుగమధ్యం బానత ధూమాసిత ప్రభాంశు కలితమైలోని కుపితాగ్ని పిశులంబై నరపతి కన్నుదోయి అటమట పొందు. హద్దులో ఘూర్ణితంబులై అంబు నిధులు నాంతరాణు ఘట్టితములై అద్రివితతి అనల్లకించి దుల్బణముగా ఆకసంబు పెరిగి వచ్చు పొంగులను ఆపికుని తిరిగన్. అగునయ్యా అవు ఇత్తునంటి మొదలు ఈ అంతంగునంటి పోనీ రఘువంశయోగ్యమగును నీ చేత నీకున్ సుఖం బగు నీ బంధులు నీవును సుఖము పెళ్ళయ్యుండు. నే పోదు మానవనాథ సుఖమౌత నీకును ప్రతిజ్ఞాభంగ పుణ్యాబ్ధికి అని విశ్వామిత్రుండు కుపిత విధిర చలితాంగుడై సభాసదనంబు వదిలిపోయిన రాజు త్రొక్కటం పడుతూ సుమంత్రుంగాంచి నీవు పోయి ఎటులైన మునిని ప్రసన్నుని గావించి తెమ్మని పంచిన సుమంత్రుండు గాధేయు వెంటదనియే. గాధేయుండు విధుర గమనంబుననేగి ప్రథమ కక్ష్యాంతరంబున కూర్చుండిన మంత్రి పోయి బద్ధాంజలి అయి ఆయన యుద్ధ నిలబడిన నన్ని ప్రణమోమయ్యుండే ఇత సభలో పతి వశిష్ఠుగాంచి ప్రాంజలియేమి స్వామి యమి బెడదవచ్చిపడియే. గాతిసుతుడు ప్రథమ కక్ష్యాంతరముగూడ దాటిపోవకుండ దారి చూపు. వైకుంఠముత్తిగిలినను వైకుంఠమయొడ్డుకొన్నగవలయును మోహం యాకులిత చుట్టూ నన్ను కైకో సాకంగా నీకుగాక ఎవరికయా అని నవశిష్ఠుండిట్లను మనుజాధిప. నీవు తొలుత మాట యొసగితా గెనుక గెనుకాడనేటికి వినకుల మర్యాదయగునకేదికి తాత మొదట నిత్తునంచు పిదప నీకుండుట అశ్వమేధయాగహతము సేత. మొదట వాపి ద్రవి పిదప పూర్తించుట ఈవు ధర్మమూర్తివి ఇదియు తగుని. అకృతాస్త్రుండో కృతాస్త్రుడో రకుసుతుండు ఆ గోప్తయౌ గాధిసూతికి శిష్యాకృత్. తెరిచూచుటకుగాదే రాక్షసుల్గాని కౌశికుడెవ్వండని సర్వధర్మకలనా శ్రీమూర్తి పుంజీభవత్ ప్రకటామోఘతమస్సు బుద్ధినిధి వీర్య ప్రస్ఫురజ్యోతియున్. తొల్లియతండు రాజ్యమేనప్పుడు భృశాశ్వుండితనికి సర్వాస్త్రంబులు దయచేసే. భృశాశ్వుని భార్యలు దక్ష ప్రజాపతి కూతుండ్రు జయయు సుప్రభయుననువారు. నైక రూపంబుల మహావీర్యంబుల దీప్తిమంతంబుల జయావహంబుల మహాస్త్రంబుల
రక్షసైన్యవధార్థంబుగనిరి విశ్వామిత్రుండివి ఎన్నియు నెరుగు మరియు అపూర్వంబులు దర్శించుటయందును శక్తుండు ఆతడు నేర్చినస్త్రములు అన్యులు నెర్వరు నీ కుమారకున్ ప్రీతిననుగ్రహింపమతివేర్చి అతడుండిత వచ్చగాని కాదా తనయంతతా సమదదానవసామజ కుంభపాటనవ్యాతత సింహమూర్తి అతడై ఇత ఏటికి వచ్చు భూమిపా అనుచు వశిష్ఠులాడ ముదితాంతరుదర సముజ్వల తరుతరము భూమిపతి తాటపురం పెను రాముంత లక్ష్మణు వశిష్ఠమౌని కృతమంగళవంతుల మాతృపాద పూజన మథురాస్య చంద్రముల క్షాపతి ఇద్దర రెండు చేతులను కైకొని ముదవీచి మృదుకంపనుడై తొలియేన్గుగుమ్మముంద కొనియున్న కౌశికుని దగ్గర చేతులు వీడి పుత్రులం మూటల ప్రేమ మూర్ధముకొని మౌనిని చూపగా ఉషశ్రీ కమలానను మునిని చేరి వారు వినమ్రజీవుల సింకులౌజుల పాల దుక్కులవారలు మూపుల నమ్ముల పొదలవారు ఎగుబుజంగులవ్రేల నగుబిండ్లవారలు నడయాడు పరికాడు నడలవారు ఉడుము చర్మపు వ్రేలి తొడుగులవారలు మిడిచిన పిడిబాకు నడుమువారు కావిరంగుల గూడ కట్టులవారలు మొగము కుంకుమ బొట్లు మొగము కుంకుమ నివు బొట్లవారు రఘు శిశులుగా తిసుకుని జరంగబోవ జల్ల జల్ల విసళ్ళు పులవానలును గురిసే వేలుకుల వీటి మధ్యలల్ దిగుదెంచే సంకువుల బుంగు ముడివులు సాదిదించే కన్ను దిరిగి చూడముని సన్నదొచ్చను వెంట వెంట జనరాముడు లక్ష్మణు తోడ అయోధ్య బహిర్వనములు వెనుకపడే నిముసపాటునంత స్కంద విశాఖులిద్దరును స్థాణుని వెంబడి నేగినట్లు శ్రీశ్చంది ముఖాశ్వినేయులును సారస గర్భుని వెంట నేగినట్లు అందపు బ్రోగులౌ దశరథాత్మజులిద్దరు గాది సూటి వెంటన్ తపనీయ పాద వికట స్ఫురణంబులనే గదొచ్చినన్ వెన్నుక కుదిరుగడ్డు తరుముచు జనును పరాయాన విధృతి